చాలామంది మరి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పటికీ దేవుని పరిచర్యలో మరి ఇంతవరకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ సమయంలో అమ్మగారు మనతో ఏం మాట్లాడడానికి దేవుడు మరి తన చిత్తాన్ని బట్టి మనకు ఒక మంచి వాక్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడో అందుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తూ ప్రభు నా కొరకు ఏ మాటలు దాచి ఉంచావో అమ్మగారిని ఎంత దూరం నుంచి మా మధ్యకి నడిపించావని చెప్పి మన హృదయపు అంతరంగముల నుండి దేవుణ్ణి అడుగుదాం, ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహింపర్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. ఈ సమయంలో ఆరాధన చేద్దాం. ఎస్తేరు స్త్రీల సమాజం అందరూ ముందుకు వచ్చి స్త్రీలందరూ ముందుకు వచ్చి దేవుని స్తుతించవలసిందిగా కోరుతున్నాను. మన మధ్యన ఉన్న మరియమ్మ గారు ఆరాధనలో నడిపిస్తారు. ఎస్తేరు స్త్రీల సమాజం అంతా ముందుకు వచ్చినట్లయితే అందరూ కలిసి దేవుని మహింపరుద్దాం, దేవుని నామాన్ని గొప్ప చేద్దాం, ఆయన్ని మహింపరుద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్వరగా రావాలని చాలా సమయం అయిపోయింది. మనం నిర్లక్ష్యం చేయడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితాన్ని ఎంతగా కాపాడేందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేనా భాషం గారు కూడా ముందుకు రండి. ఎస్తేరు స్త్రీల సమాజం అంతా ముందుకు వచ్చి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, నీకే ఘనత, నీకే ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనోహరుడా యేసయ్యా, నీవు చేసిన మేలును నే మరువను. ఏ స్థితిలోనైనా నూతన గీతమునే పాడెదా. మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను.
స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యోగ్యుడా హల్లెలూయా. ఆమేన్. అవును ప్రభువా. అవును యేసయ్యా. హల్లెలూయా. అవును ప్రభువా. అవును ప్రభువా. ఆమేన్. అవును ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రభా. అవును కాదు ప్రభుని విడిచిపెట్టే దేవుడు కాదు. అవును యేసయ్యా. అవును యేసయ్యా. నీకే వందనాలు. ఆయన రక్తాన్ని భూలోకంలో మన కొరకు ప్రాణాన్ని అర్పించి ఆయన మన కొరకు దేవుడే నిలబడ్డ దేవుడు. ఆయనను స్తుతిద్దామని ఘనపరుద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ సమయం రానే వచ్చింది. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఎంతగానో ఆశపడ అమ్మగారి వాక్యం అంటే ఇష్టమైన వాళ్ళు ఒక్కసారి చేతులు పైకెత్తండి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చక్కని సందేశం ఇస్తారు. మా అందరికీ తెలుసు ఆ విషయం. నేను కూడా చాలా సంతోషించాను. చాలా చక్కని సందేశం. ఇంత మంచి సందేశాన్ని మన కొరకు మరి దేవుడు తన దాసురాల ద్వారా ఈ స్థలానికి నడిపించి వినిపింప చేయడానికి తీసుకొచ్చిన దేవాది దేవునికి ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా.
ఈ సమయంలో వాక్యోపదేశకురాలు మన మధ్యన దేవుని దాసురాలు, దేవుని సేవకురాలు డెబోరా మినిస్ట్రీస్ విశాఖపట్నం సిస్టరు ఏ మృదులత గారిని దేవుని సందేశం కొరకు ఆహ్వానిస్తున్నాం. అందరం చప్పట్లు కొట్టి శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు దెబోరా ప్రేయర్ హీలింగ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. నిజముగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా ప్రియ దేవుని కుమార్తెలరా, మీరందరూ సీతాకోక చిలుకల్లాగా ఉన్నారు. రంగురంగులు దుస్తులు వేసుకుని నిజముగా ఎంతో సంతోషముగా ఈ క్రిస్మస్ ఆరాధన జరిపించడానికి నిజముగా మీరందరూ పూనుకున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మా విశాఖపట్నంలో స్త్రీలు నేర్చుకోవాలి. చాలామంది స్త్రీలు మీ యొక్క ప్రాంతంలో ఉండే స్త్రీలకున్న ఆ ఉత్సాహాన్ని చూసి నిజముగా ఎంతోమంది స్త్రీలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. హల్లెలూయా. యు ఆర్ ద మోడల్ ఆఫ్ మెనీ ఉమెన్. చాలామంది స్త్రీలకు మీరు ఒక మాదిరిగా ఉన్నారు. నేను ఇప్పుడే కాదు, గతము నుండి నేను మిమ్మల్ని కలుస్తూ ఉన్నప్పుడు, స్త్రీల సదస్సుకి నేను వచ్చినప్పుడు మీలో ఉండే ఉత్సాహాన్ని చూసినప్పుడు నిజంగా ఐ రియల్లీ బ్లెస్డ్ ఎ లాట్. నేను చాలా దీవించబడ్డాను మీలో ఉండే ఆ యొక్క ఉత్సాహాన్ని, ఆ యొక్క పురికలుపుని చూసి. ఇదే ఉత్సాహము, ఇదే పురికలుపు నిత్యము మీతో దేవుడు ఉండి నడిపించాలని దేవుని దాసురాలుగా కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. నేను రాసిన పాట ఒకటి ఉంది, అది కలిసి పాడుకుందాం. గత పాస్టర్స్ సదస్సులో పాడాను. అయినను సరే ఇంకా కొంతమంది క్రొత్త వారు వచ్చి ఉండొచ్చు కదా, వారి కోసమని మరలా కీర్తన కలిసి పాడుకుందాం. నాకు నడిపించిన సిస్టర్ గారు 1 hour టైం అండి అని చెప్పారు. చాలా సంతోషం రా తల్లి, దేవుడు మనం దీవించిన గాక. ఎవరు కూడా అంత టైం ఇవ్వరు. నేను ఎక్కువ టైం తీసుకునే సేవకురాలని. ఎందుకంటే వాక్యమే ప్రాముఖ్యం. మన యొక్క జీవితాలలో వాక్యమే చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యానికి ఎవరైతే ఇష్టపడతామో ఆ వాక్యమే దేవుడు కాబట్టి మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. రోజుకి 2 క్రిస్మస్లు చేస్తున్నామండి. నిన్నటి ఉదయకాల సమయంలో తుని ప్రాంతం వెళ్ళి మరి పాస్టర్స్ మధ్యన ఒక క్రిస్మస్ చేసాం. నిన్నటి సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో వాంబైకులంలో, విశాఖపట్నంలో ఒక ప్రాంతంలో క్రిస్మస్ చేసాము. మరి ఈ దినాన్ని మరలా పాడేరు రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరలా సాయంకాలం వేరొక క్రిస్మస్ ఉంది. ఈ విధముగా ఈ యొక్క 30 దినాలు కూడా రోజుకి 2 ప్రోగ్రాములు మాకున్నాయి. కొంచెం గొంతుకు అటు ఇటు ఉన్నా సరే మరి దేవుని యొక్క బిడ్డలైన మీరు నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎంతమందికి ఈ పాట తెలుసండి? యేసు ఉన్న ఇంటిలో ఆనందం, యేసు ఉన్న ఇంటిలో సంతోషం. ఎంతమందికి తెలుసు? ఓకే, తెలిసిన వారు నాతో కలిసి పాడండి. మ్యూజిషియన్స్, కీబోర్డిస్ట్ వెళ్ళిపోయారండి. ఓకే, ఈ పాట నేను రాయడం జరిగింది. ఎందుకో తెలుసా ప్రియ దేవుని జనులారా, యేసయ్య నాతో ఉన్నప్పుడు నా జీవితంలో ఆనందాన్ని ఆయనే ఇచ్చాడు. యేసుతో నేను ఉన్నప్పుడు సంతోషాన్ని ఆయన ఇచ్చాడు. యేసుతో నేను ఉన్నప్పుడు నా అనారోగ్యాన్ని ఆయన తీసివేశాడు. యేసుతో ఉన్నప్పుడు సమాధానంతో నింపాడు. ఆ యేసయ్యే కానీ మీతో ఉంటే, ఆ యేసయ్య కానీ మీ హృదయంలో ఉంటే, ఆ యేసయ్య మీతో ఉన్నప్పుడు నిజముగా సంతోషము, సమాధానము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు మీ హృదయంలో ఒకటి అనుకోవాలి, ప్రభువా నీవు నాతో ఉండండి అయ్యా, నీవు నాతో ఉంటే అన్నీ నాతో ఉన్నట్టే అని ఆ యొక్క మననం చేసుకుంటూ ఈ కీర్తన కలిసి పాడుకుందాం. యేసువున్న ఇంటిలో ఆనందం, యేసువున్న ఇంటిలో సంతోషం, యేసువున్న ఇంటిలో సమాధానం, యేసువున్న ఇంటిలో ఆరోగ్యం, యేసువున్న ఇంటిలో ఆనందం, యేసువున్న ఇంటిలో సంతోషం, యేసువున్న ఇంటిలో సమాధానం, యేసువున్న ఇంటిలో ఆరోగ్యం, యేసే
యేసువే నా ఇంటిలో ఆరోగ్యం. హల్లెలూయా. ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు మా సంఘంలో కొంతమంది డ్యాన్స్ వేస్తారండి. మీ అందరికీ దింసా బాగా వచ్చు కదండి, వచ్చు కదా. అందరం లేచి నిలబెడదాం. ఈ సంతోషకరమైన సమయంలో నాట్యం ఆడదాం. నాతో కలిసి ఎవరైనా. వెరీ గుడ్. మా బిడ్డలు సిస్టర్స్ రెడీగా ఉన్నారు. మనం ఎక్కడ తక్కువ కాకూడదు, మనం ఎక్కడ కూడా తక్కువ కాకూడదు. అందరం వేద్దామండి, అందరం వేద్దాం. ఎక్కడ తక్కువ కాకూడదు. మనలో దేవుడు నాట్య నటరాజు నుంచాడట. ఎవరు నుంచాడండి? నాట్యం వేయడానికి. హల్లెలూయా. మన బ్రదర్స్ చాలా చక్కగా వాయిస్తున్నారు, ప్లే చేస్తున్నారు. దేవుడు దీవించుగాక. ఎవరు బాగా వేస్తారో చూద్దాం. ఇంటిలో ఆనందం, యేసువే నా ఇంటిలో సంతోషం, యేసువే నా ఇంటిలో సమాధానం. డాన్స్ వేయాలండి. యేసువే నా ఇంటిలో ఆరోగ్యం. అందరూ యేసువే నా ఇంటిలో ఆనందం, యేసువే నా ఇంటిలో సంతోషం, యేసువే నా ఇంటిలో సమాధానం, యేసువే నా ఇంటిలో ఆరోగ్యం. దావీదు మహారాజు గారు నాట్యం వేశారు. ఏ వయస్సు తారతమ్యం లేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి? నాట్యం ఆడుతూ దేవుణ్ణి ఆరాధించాలి. నాకు ఇచ్చిన 1 గంట నేను ఉపయోగించుకుంటాను. మీరేమీ భయపడవద్దు. తప్పకుండా ఈ యొక్క నాట్యాన్ని అందరూ ఇక్కడ ఉన్న సిస్టర్స్ అందరూ కూడా, నాతో ఉన్న శాంతమ్మ గారు కూడా వేస్తారు. హల్లెలూయా. రండి శాంతమ్మ గారు, మనము డ్యాన్స్ వేద్దాం. మీ చెయ్యవ్వట్లేదు, ఈ చెయ్యవ్వండి. ఓకే ఓకే. రెడీ 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. యేసువే నా ఇంటిలో ఆనందం, యేసువే నా ఇంటిలో అందరూ యేసువే నా ఇంటిలో సమాధానం, యేసువే నా ఇంటిలో ఆరోగ్యం. మరలా యేసువే నా ఇంటిలో ఆనందం, యేసువే
సంతోషం, యేసువే నా ఇంటిలో సమాధానం, యేసువే నా ఇంటిలో ఆరోగ్యం, యేసువే నా ఇంటిలో ఆరోగ్యం, యేసువే నా ఇంటిలో ఆరోగ్యం, యేసువే నా ఇంటిలో ఆరోగ్యం, యేసువే నా ఇంటిలో ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను దేవుని దాసురాలుగా ఖచ్చితంగా చెప్పగలను, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఈ బీపీలు కానీ ఈ షుగర్లు కానీ మన యొద్దకు రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీ యొక్క గదిలోనికి వెళ్ళి 2 చేతులను ఆకాశం వైపెత్తి నాట్యమాడుతూ దేవుని ఆరాధించండి. దెర్ ఇస్ నో బీపీ ఇన్ యువర్ బాడీ, దెర్ ఇస్ నో షుగర్ ఇన్ యువర్ బాడీ. హల్లెలూయా. దేవుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడే సుఖశాంతులతో నింపుతాడు. ఆయన ఆత్మ మన మధ్యకి దిగి వస్తుంది, ఆయన వెలుగు మన యొద్దకు దిగి వస్తుంది. మన ముఖములో ఆనందాన్ని దేవుడు ఇస్తాడు, మన హృదయంలో బాధలన్నీ తొలగిస్తాడు. వెన్ యు ఆర్ వర్షిపింగ్ ఇన్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని జనులారా, మీ గృహము ఆనందముతో నింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ప్రతి ఉదయాన్నే లేచి తలుపులు వేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలను కమ్ముకుంటుందండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడో ఒకసారి మనము దేవుని వైపు దృష్టి ఉంచుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనములు నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. 26 నుండి 30 వచనములు. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకునిచుండగా ఈ శుభ దూత, మరియా భయపడకము, దేవుని వలన కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నత కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడులాగున మనలను మనము దేవునికి సమర్పించుకుందాం. అతి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యమే. ఆరాధన ఎంత ప్రాముఖ్యమో, దేవుని గణపరచడం ఎంత ప్రాముఖ్యమో, ఈ దినాన్ని దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆయనను వాసం చేస్తూ ఉన్నారు. మన వైపు ఆయన చూస్తూ ఉన్నారు, మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నారు. ఎవరైతే దేవా నువ్వు నాతో మాట్లాడవా అని అడిగితే దేవుడు వారిని సంధించడానికి, మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసు ప్రభువా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవు, నమ్మదగిన దేవుడివి, నీతిమంతుడు ప్రభువా నీకు వందనాలు. నీ వంటి దేవుడు ఈ లోకములో ఎవరు లేరు ప్రభు. నీ స్తుతులు. ఎస్తేరు స్త్రీల సదస్సును అయ్యా నువ్వు ఆశీర్వదించి ఉన్నావు, నీకు వందనాలు. అనాది కాలంలోనే అయ్యా ఇద్దరుగా ముగ్గురుగా ఏర్పాటు చేయబడిన ఈ ఎస్తేరు స్త్రీల సదస్సును అయ్యా కొన్ని వందల మందిగా చేయబోతున్నావు, నీకు వందనాలు. ఇది నీ చిత్తమై ఉన్నది ప్రభువా నీకు వందనాలు. ఇది నీ ప్రణాళిక ఉన్నది, నీకు వందనాలు. అయ్యా వీరందరికి ఇచ్చిన భక్తి జీవితాన్ని బట్టి నీకు వందనాలు, ప్రార్థనా జీవితాన్ని బట్టి నీకు వందనాలు, సమర్పణ జీవితమును బట్టి నీకు వందనాలు. ఇలాంటి స్త్రీలను ప్రభువా నువ్వు అయ్యా నువ్వు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నావయ్యా. ఈ 2021 సంవత్సరంలో అయ్యా ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. నిరాశురాలు నేను నన్ను ఇక్కడ తోడుకుని వచ్చి ఉన్నావు. ఏ మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారో, ఏ విధముగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నారో, ఈ దినాన్ని మేము అందరితో మాట్లాడి తృప్తిపరచమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని జనులారా, దేవుని యొక్క వాక్యము
ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కానీ మనం చూసినట్లయితే దేవాతి దేవుడు స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నాడు. ఆదామును దేవుడు చేసినప్పుడు దేవుడు అనుకున్నాడట కదా, నరుడు ఒంటరిగా ఉండడము దేవునికి మంచిది కాదు అని అనుకున్నాడట. నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని మరి ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడట. ప్రియ దేవుని జనులారా, ఆది కాండముగా నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం చదువుతూ ఉన్నాడు నాకు అనిపించింది, ఒక పురుషుడికి సాటి అయిన సహాయం ఇవ్వాలని దేవుడే తలంచి ఉన్నాడు. ప్రియ దేవుని జనులారా, స్త్రీల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. దేవాతి దేవుడు ఒక స్త్రీని దేవుడు ఎంతగానో గౌరవిస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉద్దేశము కలిగి ఉన్నది. ప్రియ దేవుని జనులారా, ఈ యొక్క ప్రస్తుత సమాజంలో మాత్రము ఎక్కడా కూడా స్త్రీలకి ఏమీ లేదండి, గౌరవం లేదు. ఇప్పుడిప్పుడే మనము కొంచెం ఏం చేస్తున్నాము, ముందుకి పరిగెడుతూ ఉన్నాం. ఎంత పరిగెట్టినా మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే స్త్రీలను ఏం చేస్తున్నారండి, అనగద్రొక్కడానికే చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, దేవాతి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు స్త్రీని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. అందుకే దేవాతి దేవుడు అనుకున్నాడు కదా, ఆదాము ఒంటరిగా ఉండకూడదు. ఆదాము ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండడము దేవునికి నచ్చలేదు. ప్రియ దేవుని జనులారా, అందుకే దేవుడు అనుకున్నాడు కదా, ఒక స్త్రీని చేద్దాము, ఒక భార్యను చేద్దాము. ఆ యొక్క ఆదాములో నుండి ఒక ప్రకటమును తీసుకుని ఆ యొక్క స్త్రీని చేద్దామని దేవుడే స్త్రీగా దేవుడు చేసి ఉన్నాడు. ప్రియ దేవుని జనులారా, హల్లెలూయా. ఈరోజు స్త్రీలమైన మనందరము గమనించవలసింది ఏమిటి అంటే, జగత్తుకు పునాది వేయకబడక ముందే స్త్రీలను దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నాడండి. హల్లెలూయా. ఆది కాండము నుండి ఒకవేళ ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి ఎవరిని ఎన్నుకున్నారు అంటే ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని జనులారా, ఈ ప్రపంచంలో చాలా మందిని చూశాడట, కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, స్త్రీలు భక్తి కలిగిన వారిని, స్త్రీలు దేవుని కొరకు మరి పరిగెట్టే వారిని, స్త్రీలే దేవుని కొరకు సహనముతో ముందుకు వెళ్ళేవారని దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రియ దేవుని జనులారా, అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, ఆ యొక్క స్త్రీ గర్భములో నుండి రావాలని దేవుడు కోరుకున్నాడండి. హల్లెలూయా. ఆది కాండములో ఒక విచిత్రము జరిగింది. ఆదాము హవ్వలను దేవుడు చేసిన తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆదామా నీవు ఈ యొక్క సృష్టిని, ఈ యొక్క ఏదేను తోటను పరిపాలించు అని చెప్పినప్పుడు ఆదాము, ప్రియ దేవుని జనులారా, ఏదేను తోటలో సమస్తమును పరిపాలించడం మొదలు పెట్టాడు. ఇద్దరికి కూడా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి, ఆదాము హవ్వలు ఇద్దరికి కూడా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కానీ అవ్వ చేసిన పని ఏమిటంటే కొంచెము బలహీనురాలు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, స్త్రీలు బలహీనమైన ఘటము. ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క అవ్వమ్మ కొంచెం బలహీనముగా ఆలోచించింది కాబట్టి భర్త లేకుండా ఒంటరిగా ప్రయాణము చేయడం మొదలు పెట్టింది, ఒంటరిగా వెళ్ళడం మొదలు పెట్టిందండి. అనుకున్నది కదా, దేవుడు ఆ యొక్క తోటలో ఆ చెట్టు ఎందుకు ఉంచాడు, ఆ చెట్టు ఫలం దగ్గరికి వెళ్ళాలి అనుకుంది, వెళ్ళింది. ఆ పండును, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క సాతానుడితో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఆ పండు తీసుకుని ఆమె తిన్నది. వెంటనే ఆమె యొక్క దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమముగా మరి ఉండడం వలన స్త్రీ వలన ఈ భూమి మీదకి ఏమొచ్చిందండి, ఏ స్త్రీ ద్వారా పాపము ఈ భూమి మీదకి వచ్చిందో ఆ స్త్రీకి నింద రాకూడదని చాలా జాగ్రత్తగా మనద్దాం. ఏ స్త్రీ వలన మరి ఈ పాపము భూమి మీదకి వచ్చిందో ఆ స్త్రీని మరలా ఈమె పాపము చేసింది, ఈమె తప్పు చేసింది, ఈమె దేవునికి వ్యతిరేకముగా జీవించిందని ఈ లోకము అనకూడదని మరలా దేవుడు ఏమనుకున్నాడంటే ఆ స్త్రీనే ఉపయోగించుకున్నాడండి. హల్లెలూయా. చాలా సార్లు ఈ రహస్యము తెలియదు. దేవాతి దేవుడు రావాలి అనుకుంటే, దేవుడు ఈ లోకానికి రావాలి అనుకుంటే ఎలాగైనా రావచ్చు. ప్రియ దేవుని జనులారా, ఏ విధముగానైనా ఆయన రావచ్చు, ఏ విధముగానైనా ఆయన పని చేసుకోవచ్చు. కానీ దేవుడు అనుకున్నాడు కదా, ఆదిలో తప్పు జరిగింది, ఆ యొక్క అవ్వమ్మ వలన ఈ లోకానికి పాపము సంప్రాప్తమైంది. అదే స్త్రీని
నేను ఉపయోగించుకోవాలి అనుకున్నాడండి దేవుడు. హల్లెలూయా. స్త్రీలరా, ఒకవేళ మనము తప్పు చేసినా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనలను క్రమముగా ఉండమని చెబుతూ ఉన్నప్పుడు ఆ తప్పు నుండి బయటకు రావడానికి ప్రయత్నము చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా సరి అయిన వారు లేరు, నీతిమంతులు లేరు, ఒక్కరునూ లేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అమ్మ, ఒకవేళ పిల్లలు అల్లరి చేస్తే కొంచెం బయట తీసుకెళ్ళండి. మంచివారు కదా, మీ వలన మరొకరు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడకూడదు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, అయ్యక ఏ స్త్రీ వలన తప్పిదము జరిగినదో, ఏ స్త్రీ వలన పాపము ఈ భూమి మీదకి వచ్చి ఉన్నదో, అదే స్త్రీ ద్వారా మరలా మహిమ కార్యము జరిగించాలని దేవుడు కోరుకున్నాడండి. ఆ మహిమ కార్యమును ఆ యొక్క స్త్రీ గర్భములో నుండి రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి రావాలని తీర్మానము చేసుకున్నాడండి. హల్లెలూయా. దాని అర్థం ఏమిటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మనందరము అంటే స్త్రీ జాతి అంటే దేవునికి చాలా ప్రీతి, స్త్రీలు అంటే దేవునికి చాలా అమోఘమైన ప్రేమ ప్రియ దేవుని జొల్లరా. ఒకవేళ ఏదైనా తప్పిదము మన వలన జరిగితే, అది కుటుంబం వాళ్ళైనా సరే రాళ్ళు ఇస్తారు, బయట వాళ్ళైనా సరే మన మీద ఏం చేస్తారు? భర్త అయితే అసలు కారణం అంతా నువ్వే అంటాడు. భర్త ఏమంటాడండి? నీ వలనే జరిగింది, నీవే పిల్లలు పాడైపోవడానికి నువ్వే కారణం. ఎవరు సాకు దొరకదు వాళ్ళకి. ఏం దొరకదండి? అసలు నాకు శాంతి లేకపోవడానికి నువ్వే కారణం, నాకు జీవితం పెరగపోవడానికి కూడా నువ్వే కారణం అంటారా? అనరండి బ్రదర్స్. మా బ్రదర్ అన్నారండి, మంచి బ్రదర్. ప్రియ దేవుని జనులారా, ఏ చిన్న వంక దొరికినా నువ్వే కారణం, నువ్వే కారణమని ఇంటిలో వారైనా బయట వారైనా ప్రపంచంలోనైనా నిందలు వేయడానికి సిద్ధముగా ఉంటారు. కానీ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఆయన అన్నాడు కదా, ఏ యొక్క స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి పాపము సంప్రాప్తమైనదో అదే స్త్రీ ద్వారా దేవుడు రక్షకుడిగా బయటకు రావాలని కోరుకున్నాడండి. గట్టిగా చెప్పగలదా? నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ దేవుడు నిన్ను కనికరముతో నింపుతున్న దేవుడు, నీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకుంటున్న దేవుడు. నీ దేవుడు నీ పాపములను చూసే దేవుడు కాదు, నీ తప్పిదములను చూసే దేవుడు కాదు. నీకున్న ప్రతి సమస్యను ఆయన చూస్తూ నువ్వు ఎక్కడ పడిపోతున్నావో ఆ పాపము నుండి బయటకు లేపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏమిటో తెలుసా ప్రియా దేవుని జనులారా? నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని మనము ఏం చేయాలండి? హృదయములో భద్రం చేసుకోవాలి. మరియమ్మ గారిని చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది కదా, మరియమ్మ గారు చాలా పవిత్రముగా ఉన్నారట. మరియమ్మ గారిలో ఏ పాపము కానరాలేదట ప్రియ దేవుని జనులారా. మరియమ్మ గారిని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు కదా, ఆమెకు సహనము ఎక్కువ. ఆమెకి ఏమి ఎక్కువ? సహనము ఎక్కువ, ఓపిక ఎక్కువ. నేను కానీ ఆమె గర్భాన్ని వాడుకుంటే, చాలా మంది మరియమ్మ గారే దేవుడు అని పూజిస్తూ ఉన్నారు. మరియమ్మ గారు దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. మరియమ్మ గారు కేవలం ఒక పాత్ర మాత్రమే. ఆ పాత్రగా దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక పాత్రగా వాడుకున్నాడు ప్రియ దేవుని జనులారా. మరియమ్మ గారిలో సహనం ఉన్నది, మరియమ్మ గారిలో ఓపిక ఉన్నది, మరియమ్మ గారు నిందలు భరించగలదు. మరియమ్మ గారికి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏమి జరగబోతుందో, ఏ యొక్క శుభకార్యము, ఏ యొక్క గొప్ప కార్యము, రక్షణ కార్యము ఈ లోకానికి దేవుడు తీసుకుని రాబోతూ ఉన్నాడో సమస్తమును కూడా ఆమెకి వివరించాడు. కాబట్టి ఆమె పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉన్నది ప్రియా దేవుని జనులారా. హల్లెలూయా. మరియమ్మ గారిని ఎన్నుకోవడంలో దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఏమిటంటే, ఆ దేవుని యొక్క మాటకు ఆమె లోబడే లక్షణం ఉన్నదండి. హల్లెలూయా. స్త్రీలారా, ఎన్నో ఆరాధనలకు వెళ్తూ ఉన్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క లక్షణం మాత్రం మనకు ఉండదు. నిజమే, ఒప్పుకుందాం. లోబడే లక్షణం, అర్థము చేసుకునే లక్షణం,
ఇతరులను ప్రేమించే లక్షణం, ఈ యొక్క మరి ఓపికతో ఉండే లక్షణము, సహనము కలిగి ఉండే లక్షణము ఉండదు ప్రియ దేవుని జనులారా. పరిశుద్ధతలో మరి మన ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరియమ్మ గారిలో వినయము ఉన్నది, మరియమ్మ గారిలో ఓపిక ఉన్నది, మరియమ్మ గారిలో ఓర్పు సహనాలు ఉన్నాయి. మరియమ్మ గారు నా మాట వింటది అనుకున్నాడు దేవుడు. మరియమ్మ గారికి విధేయత ఉన్నది. షీ ఈజ్ ద పర్ఫెక్ట్ అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు ప్రియ దేవుని జనులారా, మనందరినీ చూస్తూ ఉన్నప్పుడు దేవుడు కోరుకోవాల్సిన మాట ఏమిటంటే యు ఆర్ ద పర్ఫెక్ట్ అని అనుకోవాలి. నీవే సరి అయిన బిడ్డవి నా యొక్క రక్షణ వార్తను ప్రకటించడానికి, నీవు సరి అయిన వ్యక్తివి నన్ను ప్రకటించడానికి అని దేవుడు కోరుకోవాలి ప్రియ దేవుని జనులారా. మరియమ్మ గారి జీవితాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, ఆమెను గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు కదా, ఈమె ప్రశస్తమైనది అనుకున్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఏమని అనుకుంటూ ఉన్నాడు? 2027 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు ప్రియ దేవుని జనులారా. ఆయన మరియమ్మ గారి యొక్క గర్భాన్ని వాడుకున్నాడు, ఆమెను వాడుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రియ దేవుని జనులారా. 2021 సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాలు అయ్యే ఈ రోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నావు, ఎన్నో క్రిస్మస్లు దాటిపోయాయి, ఇదిగో నీ గురించి నేను ఏమనుకుంటున్నానో తెలుసా అని దేవుడు ఈ దినాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆనాడు మరియమ్మను చూస్తున్నప్పుడు ఓర్పు, సహనము, దయ, మంచితనము, ఆ యొక్క మంచి లక్షణాలు, విధేయత కలిగిన లక్షణాలు ఆమెలో ఉన్నాయి. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా సరే తలదించుకుని వెళ్ళిపోయే లక్షణం. మనమైతే తలదించుకుంటామా? ఒక సహోదరి అంటుందండి నా దగ్గర, అమ్మా తలదించుకుంటే కాళ్ళతో నొక్కేస్తున్నారమ్మా, వాళ్ళ కాళ్ళ కింద నేను ఉండాలా, కాబట్టి నేను తల ఇలా ఎగరేసుకుని తిరుగుతాను. ఒక మాటకి వారు ఒక మాట అంటే నేను ఎన్ని మాటలు అనాలి? 100 మాటలు అంటున్నానమ్మా. అందుకే నేను ఎవరి మాట పడను. దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, మరియమ్మ గారు ఈ లోకానికి రక్షకుడిని తీసుకొచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. బికాజ్ ఆమె క్యారెక్టర్, ఆమెకున్న గుణగుణాలు దేవునికి నచ్చినట్లుగా ఉన్నాయి, ఆమె యొక్క లక్షణములు దేవునికి నచ్చినట్లుగా ఉన్నాయి. అందుకే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు ప్రియ దేవుని జనులారా. 2021 సంవత్సరాల క్రితమే మరియమ్మ గారిని ఎన్నుకున్న దేవుడు, ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు. నీవు ఆయనను భుజము మీద మోస్తూ ఉన్నావు. హల్లెలూయా. నీ మీద ఆయన నమ్మకం పెట్టుకున్నాడు ప్రియమైన సహోదరి, నీ మీద ఆయన నమ్మకం పెట్టుకున్నాడు. ఎందుకంటే నీవంటే ఆయనకి ఇష్టము, నీవు ఆయన సేవ చేస్తావని, నీవు ఆయన కొరకు పరిగెడతావని, వెలుగు వలె ఉంటావని, ఆయన సువార్తను ప్రకటిస్తావని దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. ఆయన రాజ్య సువార్త నిమిత్తమే వాడుకోవాలని స్త్రీలందరినీ కూడా ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, నేను పేదదాన్నండి, నాకు జ్ఞానం లేదండి, నాకు చదువు లేదండి, నేను పాటలు పాడలేనండి, ఇదిగో అమ్మగారు అయితే చాలా చక్కగా పాడుతూ ఉన్నారు, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, నాకు టాలెంట్స్ లేవండి అనుకోవచ్చు. మరియమ్మ గారికి కూడా టాలెంట్స్ లేవు. మరియమ్మ గారికి కూడా టాలెంట్స్ లేవు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక చిన్న గ్రామంలో ఆమె పుట్టింది, ఒక చిన్న గ్రామంలో ఒక పూరి గుడిసెలో ఆమె ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆమెకున్న టాలెంట్ ఏమిటో తెలుసా? పరిశుద్ధత అనే టాలెంట్. ఆమెకున్న టాలెంట్ ఏమిటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆత్మతో నింపబడే టాలెంట్ ప్రియ దేవుని బిడ్డలారా. ఆమెకున్న లక్షణం ఏమిటో తెలుసా? దేవునితో నిత్యము కుమ్మరి మాట్లాడుతూ ఆయన సన్నిధిలో గడిపే మంచి లక్షణము మరియమ్మ గారికి ఉన్నదండి. హల్లెలూయా. ఒకవేళ మరియమ్మ గారే గాని దేవునితో మాట్లాడకపోతే, దేవునితో సహవాసము చేయకపోతే ఆ వినయం అనే లక్షణం ఆమెకు రాదు, ఆ ఓర్పు అనే లక్షణం ఆమెకు రాదు, సహనం అనే లక్షణము ఆమెకు రాదు ప్రియ దేవుని జనులారా. ఆమె దేవునితో సహవాసం చేసింది. ఈ రోజు నువ్వు చదువుకోలేకపోయినా, నీకు జ్ఞానము లేకపోయినా, నువ్వు పాటలు పాడలేకపోయినా, దేవునికి సువార్తను నువ్వు ప్రకటించలేకపోయినా, దేవుని యొక్క ఆత్మతో కారణం నింపబడితే ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను రైజ్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవునికి
కులమత భేదాలు లేవండి. దేవునికి పేద గొప్ప అనే వర్ణనము లేదు. దేవునికి ప్రియ దేవుని బిడ్డలారా, వీరు చిన్నవారు, వీరు పెద్దవారు, వీరిని వాడుకోవాలి, వారిని వాడుకోకూడదు అనే ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఎన్నికలో ఉన్న నిన్ను ఆయన వాడుకోవాలనే ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ఎన్నికలో ఉన్న నిన్ను ఆశీర్వదించాలనే ఆయన నీలోనికి వచ్చి ఉన్నాడు. నీకు రక్షణ కార్యము నీ జీవితంలో జరిగించాడు. హల్లెలూయా. ఆనాడు మరియమ్మ గారు గర్భంలో నుండి యేసయ్య బయటికి వస్తే ఈరోజు నీ జీవితంలోనికే రక్షకుడు వచ్చాడు. హల్లెలూయా. ఆమె యేసయ్యను మోసింది, రక్షకుడిని మోసింది. సర్వ లోకములో ఉండే జనులందరికీ పాపము పోవాలని సర్వశక్తుడైన యేసయ్యను ఆమె గర్భములో 9 నెలలు మోసింది. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షకుడిని ఎవరికి పరిచయం చేసిందంటే సృష్టికి పరిచయం చేసింది. ఆ రక్షకుడిని మానవాళికి పరిచయం చేసింది. ఈ రోజు నీవు కూడా పరిచయం చేయాలి. నీవు కూడా, ఎంతో మంది చీకటిలో ఉన్నవారు ఉన్నారు, ఎంతో మంది ఆ యొక్క వెలుగులోనికి రాలేని వారు ఉన్నారు, అంధకారములో కురింగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. రక్షకుడిని నువ్వు మోస్తున్న నీవు జనులకు ఆ రక్షకుడిని నువ్వు పరిచయం చేయాలి. అదే నిజమైన క్రిస్మస్ అండి. హల్లెలూయా. క్రొత్త బట్టలు, క్రొత్త పిండి వంటలు, కేక్ చేసుకోవడం ఇవన్నీ మామూలే. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొలది రక్షకుణ్ణి ఎంతమందికి నువ్వు పరిచయం చేసావు? ఎంతమందికి నువ్వు రక్షకుడిని నువ్వు పరిచయం చేసావు? నిన్ను నువ్వు ఒకసారి టాలీ చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే, ఎంత జీతం వచ్చింది ఈ సంవత్సరం అంతా, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి, ఇదంతా కూడా టాలీ చేసుకుంటారండి. నీ దేవుడు, నా దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు కూడా టాలీ చేస్తాడు. ప్రియ దేవుని జనులారా, ఏమని టాలీ చేస్తాడో తెలుసో? నా కుమార్తెను నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, రక్షకుడు నేను నన్ను ఆమె ధరించుకుంది, ఎన్ని ఆత్మలను నా వైపు త్రిప్పిందో అని ఆయన లెక్క కడతాడటండి. హల్లెలూయా. మరియమ్మ గారు సింగిల్ లేడీ అండి. మరియమ్మ గారు ఒక్కమే, కానీ ఆమె గర్భంలో యేసుక్రీస్తు వారికి రక్షకుడిగా లోకానికే పరిచయం చేసింది. ప్రియ దేవుని జనులారా, హల్లెలూయా. అంత ఈజీ అనుకుంటున్నారా? అంత ఈజీ కాదే. రక్షకుణ్ణి లోకానికి పరిచయం చేయడం అంటే, ఈమె మనోవేదన ఎన్నోసార్లు నేను ఒక వ్యక్తికి ప్రదానము చేయబడ్డాను, ఒక వ్యక్తికి నేను ప్రదానము చేయబడ్డాను, ఆ వ్యక్తి నా గురించి ఏమని అనుకుంటూ ఉన్నాడో, నేను మంచిదానిని కాదనుకుంటూ ఉన్నాడేమో, నేను చెడ్డదానిని అనుకుంటున్నాడేమో, లోపల కృంగిపోయింది. ప్రియ దేవుని జనులారా, ఇంత కృంగి వాటిలో కూడా ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, లోక రక్షకుడు ఈ లోకానికి రావాలి, రక్షకుడు ఈ లోకానికి రావాలి, ఆ రక్షకుడు నేను మొయ్యాలి, అనేక మందికి పరిచయం చేయాలి, నాకు వివాహం అయినా అవ్వకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. ఇలాంటి త్యాగము స్త్రీలమైన మనకు ఉంటుందా? ప్రియ దేవుని జనులారా, మనకెప్పుడు కూడా ఇంటిలో పనులు, వంటింట్లో పనులు, డాక్రా గ్రూపుల్లో పనులు, అంతే కదండి. దేవుని యొద్దకు రావడానికి సమయం లేదు అని చెప్పేస్తూ ఉన్నాం. స్త్రీల సదస్సుకు రావడానికి మాకు ఖాళీ లేదమ్మా అని చెబుతూ ఉన్నాం. అనేక సార్లు పెద్దలు వచ్చి, ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చి, రండి కలిసి ప్రార్థన చేస్తామంటే మాకు ఖాళీ లేదు అని చెబుతూ ఉన్నాం. కానీ మరియమ్మ గారిని దేవుని యొక్క దూత వచ్చి, నీ గర్భములోనికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు గర్భాన్ని ధరించబోతూ ఉన్నావు, రక్షకుడు నీ గర్భములోనికి రాబోతూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నప్పుడు నేను ఖాళీ లేను అని చెప్పలేదండి. హల్లెలూయా. నేను ఖాళీ లేను, ఆల్రెడీ ఒక వ్యక్తికి నేను ప్రదానము చేయబడ్డాను, ఆ వ్యక్తితో నేను వివాహము చేసుకుంటాను, నేను ఖాళీ లేను అని చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చెబుతున్న మాట ఏమిటంటే, నీ చిత్తమే జరుగునుగాక. హల్లెలూయా. నీ ఉద్దేశమే జరుగునుగాక అని తన్ను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకుందండి. హల్లెలూయా. క్రిస్మస్ అనగా సమర్పణ, క్రిస్మస్ అనగా ప్రకటించడము, క్రిస్మస్ అనగా త్యాగము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగా ఈ యొక్క మరియమ్మ గారు ఏ విధముగా త్యాగము చేస్తుందో, ఈరోజు నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ తలాంతులను దేవునికి ఏమి చేయాలండి? సమర్పణ చేయాలి. హల్లెలూయా. ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఆమె గర్భంలోనికి వెళ్ళారు అంటే, ఒకే ఒక్క కారణము, పరిశుద్ధాత్మ ద్వారా
ఆమె గర్భములోనికి వెళ్ళారు. ఇక్కడ ఒక పాట మీకు ఒక చక్కనైన మాట చెప్పాలి. ఆది కాండములో దేవుడు వచ్చి అడుగుతాడు, ఆదమా వేర్ ఆర్ యు అంటే నో ఆన్సర్ అండి. అవ్వా ఎక్కడున్నావు నువ్వు? నో ఆన్సర్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడున్నారు మీరిద్దరు అంటే పొదల చాటులో ఉన్నా. ప్రియ దేవుని జనులారా, పాపము చేస్తే పొద చోటుకి వెళ్ళిపోతాం. పాపముగాను చేస్తే మనలో ఉండే ధైర్యాన్ని కోల్పోతామండి. పాపముగాను చేస్తే పిరికి వారిగా అయిపోతాం. పాపముగాను చేస్తే అది స్త్రీ అయినా పురుషుడైనా పాపము మనిషిని పిరికి వారిగా చేసేస్తుంది. పాపము మనిషిని దాక్కునేలాగా చేస్తుంది. పాపము మనిషికి ఆనందం లేకుండా చేస్తుంది. ఇదిగో ఆదామోవులు దేవుని యొక్క ప్రణాళికతో ఉన్నప్పటికీ కూడా వీరిద్దరూ కూడా పొదల చాటున దాగుకున్నారండి. దేవుడు అంటూ ఉన్నాడు, ఎక్కడున్నారు మీరు అంటే, అయ్యా మేము నీ ముందుకు రాలేము. ఎందుకో తెలుసా? మేము నీ మాటకు లోబడలేదు, ఆజ్ఞను అతిక్రమించామయ్యా. అయ్యా సో సారీ లార్డ్, అయ్యా మేము తప్పిదము చేశాము ప్రభువా అని అంటూ ఉంటే ఈ దేవుడే వారి దగ్గరికి వచ్చేసాడండి. హల్లెలూయా. ఆది కాండములో ఆదిలోనే దేవుడు మనుషుల కోసం ఎలాగ వచ్చాడో, క్రొత్త నిబంధనలో కూడా మానవులను ప్రేమించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏమిటో తెలుసా? నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మానవుల కోసం ఆయన పరితపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనము ఆయన స్వరూపము, మనము ఆయన పోలికలో ఉన్నాము. ఆయన జ్ఞానము, ఆయన వివేచన, ఆయనకున్న సమస్తము దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే పిల్లల దగ్గరకు నేను వెళ్ళాలి అని దేవుడు పైనుండి ఈ లోకానికి దిగి వచ్చాడండి. హల్లెలూయా. ఈ ఇద్దరితో మాట్లాడుతూ, నా మాటను వినలేదు కాబట్టి నువ్వు కష్టపడుతూ చెమట ఊరుస్తూ సేద్యం చెయ్యని ఆదాముని శపించి పో అన్నాడు దేవుడు. అవ్వ దగ్గరికి వచ్చి, నీవు గర్భము ధరించి ఆ యొక్క ప్రసవ వేదన పడుతూ ఉన్నప్పుడు ఒక విధముగా చచ్చి బ్రతికినట్టే నీ జీవితం, పో అని దేవుడు శపించి పంపించేశాడు. వీరిద్దరితో పాటు ఇంకొకరు ఉన్నారు. ఎవరండి వారు? సర్పము. ఆ సర్పముతో అంటూ ఉన్నాడు, ఇదిగో నా యొక్క రూపంలో చేయబడిన నా బిడ్డలను పాడు చేసావు కాబట్టి ఇప్పటి వరకు నీవు పక్షి జాతికి చెందిన దానివు, ఎప్పటి నుండి పురుగు జాతికి చెందిన దానివి అయిపోతున్నావు. పొట్టతోనే ప్రాకుతావు, మట్టిలోనే ఉంటావు, మట్టినే తింటావు, పో అని దేవుడు శపించి పొమ్మన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదండి, పాములో ఇంకొకరు ఉన్నారు. ఎవరండి? స్త్రీలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. పాములో ఎవరున్నారండి? ఇంకొకరు ఉన్నారు. వారితో అంటూ ఉన్నాడు, సాతానా, నా యొక్క ప్రజలను నా రూపంలో చేయబడిన వారిని నీవు పాడు చేసావు కాబట్టి స్త్రీ జాతికి ఆమె సంతానానికి వైరము కలుగజేస్తాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పురుష సంతానానికి ఆమె సంతానానికి వైరము అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు పురుష సంతానం ఎవరు అంటే, సర్వ మానవాళి కూడా పురుష సంతానము. ప్రియ దేవుని జనులారా, స్త్రీ సంతానము ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. స్త్రీకి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఆ స్త్రీ గర్భములో నుండి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మర్మము ఇప్పటిది కాదండి. ఆదిలోనే దేవుడు ప్రజల పట్ల ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఆ సాతాను శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, సాతానుడి యొక్క కబంధ హస్తాల నుండి బయటకు తేవాలని ఆది కాండములోనే ఒక మాటను జారీ చేశాడు. హల్లెలూయా. ఆది కాండము గాని మీరు చదివితే స్త్రీ సంతానానికి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సంతానము అనగా సాతానుడి యొక్క సంతానము. ఈ సర్వ లోకము పాపముతో నింపబడి ఉన్నదండి. ఈ సర్వ లోకము చీకటితో ఉన్నది. సాతానుడి యొక్క కబంధ హస్తాలలో ప్రతి చోట, అది ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా,
ప్రపంచమంతా జనులందరూ కూడా ఆ యొక్క సాతానుడి యొక్క కబంధ హస్తాలలో ఉన్నాడు. ఆనాడే దేవుడు ప్రణాళిక వేశాడు, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరమని. అదే ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో స్త్రీ సంతానముగా చేయబడిన యేసుక్రీస్తు వారు ఆమెను పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భములోనికి వెళ్ళి మా రక్షకుడిగా బయటికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంత పెద్ద దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, వినాలి బిడ్డలు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క మరియమ్మ గర్భములోనికి ఒక బాలుడిగా వెళ్ళిపోయాడండి. ఒక ఎగ్గగా, ఒక ఎగ్గగా ఆ యొక్క గర్భములోనికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని జల్లరా, ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. స్త్రీ పట్ల ఆయనకున్న ప్రత్యేకమైన ప్రణాళిక ఏమిటో తెలుసా? ఏ స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి పాపము సంప్రాప్తమైనదో అదే స్త్రీ ద్వారా యేసుక్రీస్తు వారు రక్షకుడిగా బయటకు రావాలని కోరుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. నీ దేవుడు నీకు పేరు ఇచ్చే దేవుడు, నీ దేవుడు నీ పాపాన్ని తొలగించే దేవుడు, నీ దేవుడు నిన్ను ఆయన దయతో నింపే దేవుడు, నీ దేవుడు పరిశుద్ధాత్మతో నింపే దేవుడు, నీ దేవుడు నిన్ను క్రింద స్థానంలో ఉంచడు గాని ఆయనను మోస్తున్న నీవు, ఆయన ధరించుకున్న నీవు, రక్షకుడు అయిన ఆ యేసుక్రీస్తును ధరించుకున్న నీవు టాప్ లోనే ఉంచుతాడే గాని క్రింద ఎంత మాత్రం కూడా ఉంచడు. నిన్ను చేతిని పైవారిగా ఉంచుతాడే గాని ఆయన క్రింద వారిగా మనల్ని చేయడు. ప్రియ దేవుని బిడ్డరా, ఎందుకో తెలుసా? మన పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. బైబిల్ గ్రంథంలో దెబోరా దేవుని కొరకు పోరాడింది. ప్రియ దేవుని జల్లరా, ఒక లాయర్గా పోరాడింది. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు దేవుని కొరకు యూదా జనాంగాన్ని రక్షించుకుంది. ప్రియ దేవుని జల్లరా, ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉండే నయోమి, రూతులు దేవుని కొరకు మరి ముందుకు వెళ్ళి ఉన్నారు. ఈ రోజు ఒక స్త్రీగా ఉంటున్న నీవు దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడాలి తప్ప చతికిలబడే లక్షణాలు ఉండకూడదు, కూర్చునే లక్షణాలు ఉండకూడదు. మనము దేవుని యొక్క పనిని చేయకుండా మౌనముగా ఉండే లక్షణాలు ఎంత మాత్రము ఉండకూడదు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, నిన్ను ఎన్నుకున్నది, నిన్ను ఏర్పాటు చేసుకుంది రక్షకుడి గురించి మనము తెలియచెప్పడానికే. హల్లెలూయా. మరియమ్మ గారు జీవిత చరిత్రను గాని గమనిస్తే ఒక పూరి గుడిసెలో ఒక చిన్న జీవితాన్ని జీవిస్తున్న ఆమెను, ఆమె పరిశుద్ధ లక్షణాలని, ఆమెకున్న మంచి లక్షణాలని దేవుడు గుర్తెరిగి సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆమె గర్భములోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని జల్లరా, మొట్టమొదటిగా ఆమె చేసిన మంచి లక్షణం ఏమిటంటే వివాహం అయినా అవ్వకపోయినా నా రక్షకుడిని నేను మోస్తానని త్యాగం చేసింది. రెండవదిగా ప్రియ దేవుని జల్లరా, మనుషులు నిందలు వేసిన బయటికి వెళ్ళింది అనుకోండి, మంచిది కాదు, చేదరించుకున్నారనుకోండి, ఆమె పరిస్థితి ఏమిటి? లోపల ఉన్న ఆయన రక్షకుడు, మనుషులేమో చేదరిస్తూ ఉన్నారు. కానీ ఆమెకు తెలుసు, ఏమిటో తెలుసా? నేను రక్షకుడిని మోస్తూ ఉన్నాను, నా గర్భములో రక్షకుడు ఉన్నాడు, పరలోకమందు సింహాసనాసీనుడైన దేవుడు నా గర్భములోనికి వచ్చి ఉన్నాడు, నేను ఆయనను మోస్తూ ఉన్నాను. ఎంతమంది నిందలు వేసినా, చేదురించుకున్నా నేను మాత్రం నవ్వుతూనే ముందుకు వెళతాను. హల్లెలూయా. ఈరోజు క్రీస్తుని మోస్తున్న నువ్వు ఎందుకు యేసుని నమ్ముకున్నావు? మనకు చాలా దేవతలు ఉన్నాయి కదా, ఎందుకు దేవుణ్ణి మోస్తూ ఉన్నావు? యేసుని ఎందుకు ఎరిగి ఉన్నావు? ఎంతో మంది ఉన్నారు కదా అని నేను ఒకవేళ అనేక మంది ప్రశ్నలు వేస్తూ, ఇదిగో అందుకే నువ్వు ఇలా అయిపోయావు అంటూ ఉన్నప్పుడు నీవు ముఖాన్ని ముడిచిపెట్టుకోకూడదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆ రక్షకుడిని మోస్తున్న నీవు దేవుని సన్నిధిలో నవ్వుతూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. సంతోషముగా ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది కదా, ఎప్పుడైతే మరియమ్మ గారు సంతోషముతో ఆ నిందలను భరించి ఉన్నారో, ఆనందముతో నిందలు భరించి ఉన్నారో, యేసుని నేను మరి పరిచయం చేయబోతున్నాను సర్వలోకానికని ఎప్పుడైతే ఆమె గ్రహించిందో ప్రియ దేవుని బిడ్డరా, ఆమె ముఖములో ఆనందము, సంతోషము వెల్లడిలేయండి. హల్లెలూయా. ఇక మూడవదిగా దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది కదా, దేవుని యొక్క దూత వచ్చి దయాప్రాప్తురాలా అని పలికింది. నీవు దేవుణ్ణి మోస్తే దేవుని యొక్క దయ నీ మీదకి దిగి వస్తుంది. దయాప్రాప్తురాలా,
నీకు శుభము అని పలికింది. రక్షకుడిని మోస్తున్న మనకు దేవుడు ఆయన దయతో నింపుతాడు. రెండవదిగా శుభమే జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ సంతానములో దేవుడు శుభమే చేస్తాడు తప్ప అశుభము చేసే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. నీకు శుభవచనం, దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ, ఇది నీకు శుభము అంటున్నప్పుడు ఆమె ఏమిటో శుభవచనం అని ఎదురు చూస్తూ ఉన్నదండి. హల్లెలూయా. అంతేకాదు కానీ హృదయములో ఏమి అనుకున్నదట? భయపడిందటండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క దూత నీకు శుభము అని చెప్పి నువ్వు భయపడకము అని చెప్పిందో అప్పుడు జాగ్రత్తగా వినడం మొదలు పెట్టిందండి. హల్లెలూయా. గమనించండి, ఎస్తేరు స్త్రీల సమాజం వారులరా, దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆ రక్షకుడిని నువ్వు మోస్తూ ఉన్నప్పుడు ఆయన దయ నీ మీదకి కుమ్మరించబడుతుంది. ఆ రక్షకుడిని నువ్వు మోస్తూ ఉన్నప్పుడు శుభమే జరుగుతుంది తప్ప ఆ శుభము ఎంత మాత్రమో జరగదు. ప్రతి కీడు, ప్రతి రోగము, ప్రతి పేదరికము, ప్రతి విధమైన శోధన దేవుడు తొలగిస్తాడు. శుభాలతో, శుభముతో దేవుడు నింపుతాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టిన ఆశీర్వాదమే, నువ్వు ఎక్కడ మాట్లాడిన ఆశీర్వాదమే. నీ నీడలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. శుభమే జరుగుతుంది తప్ప అశుభములు జరగవండి. హల్లెలూయా. ఒక కుమార్తె అంటూ ఉన్నది, ప్రియ దేవుని జనులారా, అమ్మగారు ఆమె వస్తే మా ఇంట్లో అంతా చీకటేనండి. వచ్చిన తర్వాత కూర్చుని కష్టాలే చెబుతుంది. కష్టాలు చెప్పడానికి వస్తుందో ఏంటో తెలీదు. ఆమె వచ్చి కూర్చున్న తర్వాత ఆ యొక్క బాధలన్నీ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటిలో కష్టాలు మొదలవుతాయి. కొంతమంది స్త్రీల గురించి ఇలాంటి పేరుంటుంది కదండి. కొంతమంది గురించి చెబుతారు, ఫలానా ఆమె మా ఇంటికి వచ్చిందంటే నవ్వుతూ వస్తుందండి మా ఇంట్లోకి. ఆమె కూర్చున్నంతసేపు యేసయ్య మాటలే చెబుతుంది. ఆమె కూర్చున్నంతసేపు సాక్ష్యము చెబుతుందండి. ఆమె కూర్చున్నంతసేపు, ఆమె మాట్లాడినంతసేపు మాలో ధైర్యాన్ని పుట్టించే మాటలు చెబుతుందండి. ఆమె మా ఇంటిలోనికి వస్తే మేము కొత్త వస్తువు కొనుక్కున్నామండి అన్నవారు లేరంటారా? మా ఇంటిలో అంతా ఆనందమే. ఆమె వస్తే చాలు మా ఇల్లు సంతోషముతో నింపబడుతుంది. స్త్రీలరా, ఇలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ మాట మాట్లాడడానికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా నువ్వు చెప్పవలసింది ఏమిటంటే, అయ్యా నేను నిన్ను మోస్తూ ఉన్నానయ్యా, నీవు నాలో ఉన్నావు, శక్తిమంతుడైన నిన్ను మోస్తూ ఉన్నారు. నేను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ కార్యాలు జరగాలి ప్రభువా. నేను ఎక్కడ ఉన్నా అక్కడ సంతోషము వెదజల్లాలి ప్రభువా. నేను ఎక్కడ ఎవరితో మాట్లాడినా ఆశీర్వాదం ఆ ఇంటిలోనికి రావాలయ్యా. హల్లెలూయా. యోసేపు గురించి ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది. యోసేపు పోతీఫరు ఇంటిలో అడుగు పెట్టిన నాటి నుండి నేటి వరకు ఆ యొక్క పోతీఫరు అంటూ ఉన్నాడు, యోసేపు నీవు నా ఇంటిలో అడుగు పెట్టిన నాటి నుండి కూడా ఆశీర్వాదముతో నా ఇల్లు తొలతూగుతూ ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని కుమార్తె, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఫలభరితముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా సంతోషాన్ని ఇచ్చే బిడ్డగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా శుభములు జరిగే ఒక కుమార్తె వలె నువ్వు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు ముఖాన్ని పెట్టుకుంటారండి, నవ్వు ఉండదే. అలాంటి వారి గురించి కొన్ని మాటలు కూడా ఉంటాయి. ఎప్పుడు నల్లటి మొహం వేసుకుని ఎప్పుడు కోపంగా చిట్టపట్లు ఆడుతూ ఉంటుందండి. ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. ఎప్పుడు కోపమే, ఎప్పుడు చిట్టపట్లు ఆడుతూనే ఉంటుంది. ఎప్పుడు కోపడుతుందో తెలీదు. అలా అయిపోతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే భయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎస్తేరు స్త్రీల సమాజంలో ఉన్న మీరు అలాంటి చెడ్డ పేరు కాదు కానీ మీ యొద్ద దేవుడు ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మీలో ఉన్నాడు. శక్తిమంతుడైన దేవుడు మీలో ఉన్నాడు. రక్షకుడైన దేవుడు మీరు ధరించుకున్నారు. మీరు ఎక్కడ అడుగు పెట్టినా శుభమే జరగాలి తప్ప అశుభాలు ఎంత మాత్రం కూడా జరగకూడదు. అంతేకాదు కానీ ఈ యొక్క మరియమ్మ గారు భయపడిందట. ఆ భయములన్నీ కూడా ఎప్పుడైతే యేసయ్యను మొయ్యడం మొదలుపెట్టిందో ఆమె హృదయంలో ఉండే భయాలన్నీ కూడా ఏమైపోయండి? తొలగిపోయి. మొట్టమొదటి భయం ఏమొచ్చి ఉండొచ్చు? మాట్లాడదామండి. ఏమొచ్చి ఉండొచ్చండి? నాకు వివాహము అవుతుందా అవదా? ఇదే ఆలోచన యవనస్తున్నారు కాబట్టి. ప్రదానం చేయబడింది. యోసేపు నన్ను చేసుకుంటాడా
చేసి కూడా ఆల్రెడీ యోసేపు ఆలోచించేస్తున్నాడు, పారిపోదాం. భర్తలు ఎలాగే ఉంటారు, మీ భర్తలు అందరు భర్తలు మంచోరే. భర్తలు లోపల ఆలోచించుకుంటూ ఉంటారు. భర్త అనగానే బ్రదర్ గుర్తొచ్చేస్తున్నారు నాకు. ఈయన ఏమనుకుంటా ఉండండి. చాలా మంది లోకంలో 90% పురుషులు ప్రియ దేవుని బిడ్డరా పారిపోవడానికి ఇష్టపడతారు. కష్టపడలేక, సంపాదించలేక, నేను కష్టపడితే సరిపోవట్లేదు, నువ్వు కూడా కష్టపడు అని ఒక సమస్య నుండి పారిపోవాలని ఇష్టపడతారండి. నువ్వు కూడా పనికెళ్ళు, ఈయనకున్న భారం ఈయన మోయకుండా భార్య మీద కూడా వేస్తాడు ప్రియ దేవుని బిడ్డరా. భర్త అన్నవాడు భరించేవాడు అని అర్థం కదమ్మా. భరించేవాడు బాగా చెప్పారు బిడ్డలు. కానీ ఈ రోజుల్లో భర్తలు ఏం చేస్తున్నారు, నేను ఎంత కష్టపడుతున్నాను అంత కష్టపడుతున్నాను, నీవు కూడా భరించు, పారిపోతాడు ప్రియ దేవుని బిడ్డల సమస్యల నుండి. భార్య సహనము కలిగి, స్త్రీ సహనము కలిగి, ఓర్పు కలిగి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అందుకే ఆ ఓర్పు, సహనము, ఈ యొక్క పరిశుద్ధ లక్షణాలు రావాలి అంటే పరిశుద్ధుడైన దేవునితో మన సహవాసము చేయాలి ప్రియ దేవుని బిడ్డరా. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ యొక్క కుటుంబాన్ని నెట్టుకుంటూ మనమే వస్తామండి. హల్లెలూయా. 10 మంది మనం చూస్తూ ఉన్నప్పుడు సభాష్ అంటారు. 10 మంది 100 మంది మనం చూస్తున్నప్పుడు భర్త కష్టపడకపోయినా, సంపాదించకపోయినా, ఒకవేళ 1000 రూపాయలు, 2000, 3000, 5000 సంపాదించినా ఈమె తెలివితేటలతో కుటుంబాన్ని చక్కదిద్దుకుంది. మంచి పేరు తెచ్చుకుంటావు ప్రియ దేవుని బిడ్డరా. మరి అమ్మగారికి ఒక భయం వెంటాడుతుంది. ఆ భయం ఏమిటంటే, యోసేపుతో నాకు వివాహం జరుగుతుందా జరగదా, అసలు యోసేపు నన్ను ఒక వివాహం చేసుకుంటాడా చేసుకోడా, ఎన్నో ప్రశ్నలండి. చేసుకున్నా చేసుకోకపోయినా లోకరక్షకుడు నేను మోస్తాను, ఏది జరిగినా పర్వాలేదు అనుకుంది. ఈ లోపు యోసేపు గారు మాత్రము రహస్యముగా వదిలేద్దాం అనుకున్నాడట. హల్లెలూయా. ఇలాగే చేస్తారండి పురుషులు. ఇటు చూడనప్పుడు నేను నా పని అయిపోయింది అనుకుంటున్నారు బ్రదర్. అనవసరంగా కూర్చున్నాను ఇక్కడ. ప్రియ దేవుని చల్ల దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది కదా, రహస్యముగా వదిలేయవలసిన అవసరం ఏమిటి యోసేపుకి? వచ్చి ఇదిగో నువ్వు గర్భాన్ని ధరించావు, నిన్ను గాని నేను చేసుకుంటే లోకమంతా కూడా వేలు పెట్టి చూపిస్తారు, వీడేంటి ఇలాంటి ఆమె చేసుకున్నాడు అంటారు, ఈ తేడా ఏమో అంటారు, కాబట్టి నేను నిన్ను చేసుకున్నాను చెప్పొచ్చు కదా డైరెక్ట్గా. డేర్ లేదు. పురుషులకి కొన్ని విషయాలలో ఏముండదండి, అబ్బో మనకేదో ధైర్యం అన్నట్టు. ప్రియ దేవుని చల్లరా, ధైర్యం లేదు యోసేపుకి. చెప్పలేకపోతూ ఉన్నాడు, మదన పడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. రహస్యముగా వదిలేద్దాం, అర్ధరాత్రి సమయంలో ఆ యొక్క బెత్లెహేమును పురాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం ఆ యొక్క అనుకున్నాడు. నజరేతు ఊరు నుండి పారిపోదాం అనుకున్నాడండి యోనా వలె. దేవుడు గాని ఎన్నుకున్నాడు అంటే యోనా లాంటి వాడిని పిలగబట్టుకుని సముద్రం దగ్గర మరి ఉంచాలని, ఆ నినివే పట్టణం తీసుకు వెళ్ళాలని సముద్రాన్ని దేవుడు కదిపేశాడండి. ఆ యొక్క తుఫానును దేవుడు కదిపేశాడు. ఆ యొక్క ప్రియ దేవుడు తుఫాన్ని, గాలిని, వర్షాన్ని రప్పించాడు. సృష్టినే వాడేసుకున్నాడు ఒక మానవుడి కోసం. ప్రియ దేవుని బిడ్డరా, యోసేపు ఎంతటి వాడు. యోసేపు దగ్గర దేవుని దూత వెళ్ళింది. యోసేపు ఎందుకు నువ్వు రహస్యంగా వదిలేద్దాం అనుకుంటూ ఉన్నావు? ఇదిగో నీ భార్యను నువ్వు చేర్చుకో. హల్లెలూయా. ఆమెను నువ్వు చేర్చుకో. ఆమె గర్భములో లోకరక్షకుడు ఉన్నాడు. ఆమె గర్భములో స్తుతి సింహాసనాసనుడైన దేవుడు ఉన్నాడు. ఆమె గర్భములో 24 మంది పెద్దలతో ఆరాధించబడుతున్న దేవుడు ఉన్నాడు. ఆమె గర్భములో ఆ యొక్క కెరూబులతో, సెరూబులతో ఆరాధించబడుతున్న దేవాతి దేవుడు ఆమె మోస్తూ ఉన్నది. నీవు ఆమెను చేర్చుకో. హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మాట్లాడే దేవుడు అండి. మన దేవుడు సూటిగా మనుషులతో మాట్లాడే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మౌనము వహించాడు. వెంటనే ఆ యొక్క మరియమ్మ గారిని చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు అండి. హల్లెలూయా. ఆమెలో ఉండే భయం పోయిందా లేదా? పోయిందా లేదా? నువ్వు మోస్తే, లోకరక్షకుడిని నువ్వు మోస్తే, నువ్వు దేవుని సువార్తను ప్రకటిస్తే నీ హృదయం నుండి భయములన్నిటినీ కూడా దేవుడు పటాపంచలు చేస్తాడు. హల్లెలూయా. 4వదిగా మరియమ్మ గారు దేవుని యొక్క మాటకు లోబడి రక్షకుడిని మోసింది. మోసిన తర్వాత ముందుగానే మరియమ్మ గారికి ఒక వార్త తెలియచేయబడింది. అదేమిటంటే, లోకరక్షకుణ్ణి నువ్వు ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నావు, కానీ జీవితాంతము నీతో ఉండడు. జీవితాంతము ఒక మానవుడిగా,
ఒక మానవుడిగా ఆయన నీతో ఉండడు. ఆయన ఎన్ని సంవత్సరాలు నీతో ఉంటాడంటే 33.5 సంవత్సరాలు ఉంటాడంతే. అంటే మంచి యవ్వన కాలం. ఒక తల్లి ఒక బిడ్డని కన్న తర్వాత ఆ యొక్క 30 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు బ్రతికి లోకం కోసము మరణిస్తాడని తెలిసిన తర్వాత ఏ తల్లి ఒప్పుకుంటుంది ప్రియ దేవుని బిడ్డలారా? ఏ తల్లి ఆ యొక్క బాధను భరిస్తుందండి? నువ్వు భరించగలవా? మనం భరించగలమా ప్రియ దేవుని జల్లరా? కానీ ఆమె ఒప్పుకుంది. నా యేసయ్య నాకు మొయ్యడమే నాకు మంచి మరి భాగ్యము, ఆ రక్షకుడు ఇదిగో ఆయన లోకములోనికి వచ్చి 33 సంవత్సరాలు మరి బ్రతికి మరణిస్తాడు అని తెలిసిన తరువాత కూడా ఆ యొక్క వేదన, ఆ యొక్క దుఃఖము, ఆ యొక్క ఖడ్గము లాంటి మాటలను ఎక్కడ దాచిపెట్టుకుందండి? దేవుడు ఎప్పుడు కూడా అవుట్లైన్స్ చెప్పడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడా పైన చెప్పడు, అవుట్లైన్స్ చెప్పడు. దేవుడు ఒక విషయాన్ని నీకు చెప్తున్నాడు అంటే అది లోతుగా చెబుతాడు, పూర్తిగా చెబుతాడు. ఆ యొక్క అబ్రహాం అడుగుతాడు, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నేను ఆశీర్వదించబడలేదు, అన్నీ ఇచ్చావు కానీ ఒక్కటి ఇవ్వలేదు అంటే దేవుడు అబ్రహాముకి గాఢనిద్ర కలుగజేసి అబ్రహాముకి 3 తరాల వరకు ఏం జరగబోతుందో చెప్పేశాడండి. హల్లెలూయా. 3 తరాల వరకు ఏమి జరగబోతుందో అన్ని విషయాలు అబ్రహాముకు చెప్పేశాడు. ఈరోజు మరియమ్మ గారి గర్భంలోనికి వస్తున్న యేసయ్య కూడా ఆనాడే మరియమ్మ గారికి లోకరక్షకుడు వచ్చి ఏం చేయబోతున్నాడు, ఎన్ని సంవత్సరాలు బ్రతకబోతున్నాడు, ఏ విధంగా మరణించబోతున్నాడు, ఏ విధంగా చిత్రహింసలు పడబోతున్నాడు, ఏ విధంగా ఆయన సిలువ వేస్తున్నారు, మొత్తం అంతా కూడా వివరించేశాడండి మరియమ్మకి దేవుడు. హల్లెలూయా. అయినను ఏం చేసిందండి? ఐఎమ్ రెడీ, నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా, నేను నిన్ను మోస్తానయ్యా, సర్వలోక పాపమును పోగొట్టి ఆ రక్షకుడు నువ్వు మధ్యకు వస్తూ ఉన్నావు, ఇదిగో లోకానికి రక్షణ తీసుకురావడానికి వస్తూ ఉన్నావు, నేను కూడా నీతో పాటు సేవ చేస్తానయ్యా, నేను నిన్ను మోస్తానయ్యా. హల్లెలూయా. దుఃఖము దిగమింగుకుందండి, దుఃఖము దిగమింగుకుంది. ఒకసారి యేసుక్రీస్తు వారి 12వ సంవత్సరం ఏట ఆయన తప్పిపోయాడు అనుకుని ఎంతో కంగారు పడిన మరియమ్మ గారు యేసయ్య 33.5 సంవత్సరాలు సేవ చేసి సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆమె మనోదుఖము, ఆమె కన్నీరు అంతా ఇంత కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఆమె సిద్ధపడింది. ఎందుకో తెలుసా? లోకానికి రక్షకుడిని పరిచయము. ఇదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు. క్రిస్మస్ అంటే ఏదో బట్టలు వేసుకోవడం కాదు. క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని మనము ధరించుకుని ఆ లోక రక్షకుడిని రోజుకి కొంతమందికి పరిచయం చేయాలి. అప్పుడే రోజు నీ ఇంటిలో క్రిస్మస్ జరుగుతుంది, రోజు కూడా నీ యొక్క జీవితంలో క్రిస్మసే జరుగుతుందండి. హల్లెలూయా. ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, ఏ రోజైతే నేను సేవ చేయనో ఆ రోజు నేను భోజనము చేయను, ఏ రోజైతే నేను దేవుని మాటలు బయటకు వివరించునో ఆ రోజు నేను భోజనము చేయను. స్త్రీలారా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, మహిమతో నింపి ఉన్నాడు, మీకు పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకున్నాడు. ఈ రోజు ఆ రక్షకుని మోస్తున్న నువ్వేమి చేయాలంటే రోజుకి కొంతమందిని దేవుని పరిచయం చేయాలి. హల్లెలూయా. మరియమ్మ గారి గురించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆమె పేరు లేనిదే, ఆమె ప్రస్తావన లేనిదే నో క్రిస్మస్. అంతే కదండి, క్రిస్మస్సే లేదు. పాడేరు ప్రజలరా, దేవుని యొక్క సన్నిధిలో స్త్రీల సమాజముగా ఏర్పడిన స్త్రీలరా, యేసుని నువ్వు గాని మోస్తే పేరు ప్రతిష్టతను దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఏ వీధిలో ఉంటున్నావో, ఏ ఊరిలో ఉంటూ ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉంటూ ఉన్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో అక్కడ నీ పేరుని దేవుడు మారు మ్రోగేలాగా చేస్తాడండి. గట్టిగా చెప్పకూడదా? దేవునికి ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక నీకు పేరు తేవాలని, దేవునికి ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక నీకు సంతోషం ఇవ్వాలని, దేవునికి ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక నీకు సమాధానం ఇవ్వాలని, దేవునికి ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, దేవునికి ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక నీ నిందలు, నీ అవమానాలు కొట్టివేసి ఈ మానవులను దేవుడు నీకు తోడుగా ఉండడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. చివరిగా రూతు జీవితంలో ఆమె మోడైపోయిన జీవితం కదండి, మోడైపోయిన జీవితంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నయోమితో అంటుంది, అత్తతో అంటుంది, అత్త నువ్వు బెత్లెహేము పురానికి వెళుతూ ఉన్నావు,
రొట్టెల ఇంటిలోనికి వెళుతూ ఉన్నావు. నేను అన్యజనురాలని, నేను అన్యురాలని అయినను బెత్లెహేముపురానికి నువ్వు వెళుతూ ఉన్నావు కాబట్టి నా జీవితము ఎలా ఉన్నదో నాకైతే తెలియదు, కానీ ఆ బెత్లెహేముపురంలోనికి నేను అడుగు పెడతాను. హల్లెలూయా. నాకు ఆ బెత్లెహేముపురం ఎలా ఉంటుందో తెలియదు, ఆ బెత్లెహేముపురంలో ఉండే జనులు ఎలా ఉంటారో తెలియదు. నా యొక్క జీవితంలో మోడైపోయిన నా జీవితము, కానీ నేను మాత్రము ఇదిగో బెత్లెహేము అనే పురములో అడుగు పెట్టాలనుకుంటున్నాను. నీతో కలిసి నేను ఆ యొక్క బెత్లెహేముపురానికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. అత్త, నేను నువ్వెక్కడ మరణిస్తే అక్కడే మరణిస్తాను, నిన్నెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెడతాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నేను నీతోనే ఉంటాను, నీ ప్రజల మధ్య ఉంటాను, నీ దేవుని ఆరాధిస్తాను, నేను నీ యొక్క దేవుణ్ణి స్తుతిస్తానని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిందండి. హల్లెలూయా. స్త్రీల సమాజంలో స్త్రీలారా, ఇలాంటి త్యాగపూరితమైన నిర్ణయాలు తీసుకోవాలి. కష్టమైన, నష్టమైన, అగమ్యగోచరముగా ఉంటూ ఉన్నా, భవిష్యత్తు అంతా కూడా చీకటిగా ఉంటూ ఉన్నా, నువ్వు చేయవలసింది ఏమిటంటే దేవుని కొరకు త్యాగముగా, సాక్రిఫిషియల్గా నువ్వు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క రూతుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడండి? రూతుని దేవుడు ఎన్నుకొని బోయాజుతో వివాహము చేశాడు. ఆ రూతు జీవితము మొదటిలో చీకటిగానే ఉంది. ఎప్పుడైతే బెత్లెహేముపురములోనికి అడుగు పెట్టిందో రూతు జీవిత చరిత్ర మారిపోయిందండి. రూతు జీవిత చరిత్ర మారిపోయింది. దానికి గల కారణము ఆమె తీసుకున్న నిర్ణయాలండి. హల్లెలూయా. ఆమె తీసుకున్న నిర్ణయాలు ప్రియ దేవుని జనులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, నీ నిర్ణయమే నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ యొక్క త్యాగమే నిన్ను ఆశీర్వదిస్తుంది. నువ్వు ఎత్తైన స్థలములో ఉండాలి అంటే నీ త్యాగపూరితమైన ఆ నిర్ణయాలే నిన్ను ఆస్తిపరులుగా చేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది కదా, రూతు ఆ ప్రాంతానికి వెళ్ళింది, ఆ యొక్క పరిగె ఏరుతూ ఉన్నది. దేవుడు చూశాడు, ఆ యొక్క బోయాజు చూశాడు, ఆమెను దీవించటం దేవుడు మొదలు పెట్టాడు. ఆమె గర్భములో నుండి, ఆమె సంతానము నుండి యెషయ సంతానం వచ్చింది, యెషయ నుండి దావీదు వంశం వచ్చింది, దావీదు వంశము నుండి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆనాడు రూతు త్యాగము, దేవునితో ఉంటానని త్యాగం చేసింది. అందుకే ఆ వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. బైబిల్ గ్రంథములో, నూతన గ్రంథములో ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు వారు మరియమ్మ గారి యొక్క త్యాగాన్ని చూశాడు, మరియమ్మ గారి యొక్క ఓర్పు సహనాన్ని చూశాడు. అందుకే ఎన్నుకున్నాడు. ఈ రోజు నువ్వు ఎన్నికలో ఉన్నావు, నువ్వు ఎన్నిక చేయబడ్డావు ప్రియమైన బిడ్డ, నువ్వు ఎన్నిక చేయబడ్డావు. చివరి ఊపిరి వరకు ఆయనతో ఉండాలని నిర్ణయం తీసుకుందాం. రక్షకుణ్ణి లోకానికి పరిచయం చేద్దాము, లోకానికి ప్రకటిద్దామని నిర్ణయం తీసుకుందాం. ఈ నిర్ణయమే కానీ ఈ క్రిస్మస్ ఆరాధనలో నువ్వు తీసుకుంటే ఈ రోజే నిజమైన ఆనందం నీలోనికి వస్తుంది. ఈ రోజే నీ జీవితము, నీ కుటుంబము ఒక టర్నింగ్ పాయింట్ గా అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఎవరైతే త్యాగపూరితముగా నిర్ణయాలు తీసుకుంటారో వారిని దేవుడు ఆస్తిపరులుగా చేస్తాడండి. హల్లెలూయా. మహిమతో నింపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము తెరవబడుతుంది, క్రొత్త ఆశీర్వాదాలు మన మీదకు వస్తాయి. ఇదిగో నూతన సంవత్సరంలో వెళ్ళబోతున్న నీవు నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు, నూతన మేళ్లతో ఇక్కడున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, మీ సంతానాన్ని సర్వ సమృద్ధితో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు మరియమ్మను ఎన్నుకున్నట్టుగానే ఈనాడు నిన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు సాధారణమైన స్త్రీవి కాదు, నిన్ను దేవుడు అసాధారణముగా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. అసాధారణమైన కార్యాలు, ఘోరమైన కార్యాలు నీ ద్వారా జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు త్యాగపూరితముగా నిర్ణయం తీసుకుంటావా? ఒకవేళ నిర్ణయం తీసుకుంటే నీ కుడి చేతిని యేసయ్యకు చూపించు. అదే నిజమైన క్రిస్మస్. నేను త్యాగం చేస్తానయ్యా, నీ కొరకు నేను పరిగెడతానయ్యా, నీ దయ నాకు కావాలి, నీ ఆశీర్వాదాలు నాకు కావాలి, నీ యొక్క శుభాలు నాకు కావాలి, నీవు తోడుగా ఉండాలయ్యా, నేను త్యాగం చేస్తానని దేవుని సన్నిధిలో అడుగుదాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్యా నీకు వందనాలు.
ఇది నాని ఎవరైతే ప్రభువా త్యాగపూరితముగా నిర్ణయములు తీసుకుని అయా నీ వైపు త్రిప్పబడి ఉన్నారో యేసు నామములో వారి చేతిని మీరు పట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వాదకరముగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబములను మేలుకరముగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పేరు ప్రతిష్టలు వచ్చే బిడలుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబములో ప్రతి కీడు యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి పేదరికము యేసు నామములో తొలగిపోవును గాక. వెలుగుతో నింపండి ప్రభువా, ఆశీర్వాదాలతో నింపండి. నూతన సంవత్సరంలో ఉన్నప్పుడు వెళుతూ ఉంటుండగా నూతన దీవెనలు, నూతన కార్యాలు, నూతన అద్భుతాలు యేసు నామములో ఈ బిడ్డలందరి జీవితంలో జరిగించి మహిమను తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. నన్ను ఆహ్వానించిన మీ అందరికీ, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న బిడ్డలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.